తిరుమల తిరుపతిలో చిరుతలు హల్చల్ చేస్తున్నాయి. ఒకే రోజు రెండు వేర్వేరు ప్రాంతాల్లో చిరుతల సంచారం అక్కడ ఉన్న భక్తులను స్థానికులను కూడా తీవ్ర కలకలానికి అలాగే తీవ్ర భయాందోళనలకి గురి చేస్తున్నది. మంగళవారం ప్రాంతంలో ఇనుప కంచెను దాటుకొని వచ్చాయి ఈ చిరుతలు. అన్నమయ్య భవన్ సమీపంలోకి ఈ చిరుతలు దూసుకురావడంతో అక్కడ చుట్టుపక్కల భక్తులందరూ కూడా తీవ్ర భయాందోళనలకు భయభ్రాంతులకు గురైనట్లుగా తెలుస్తోంది. భక్తుల సమాచారంతో భవన్కు చేరుకున్న అటవీ శాఖ అధికారులు అక్కడ తగు జాగ్రత్త చర్యలు చేపడతామని భక్తులందరికీ హామీ ఇవ్వడంతో కొద్దిగా ఊపిరి పీల్చుకునే పరిస్థితులు అయితే అక్కడున్నాయి. వెంటనే సైరన్లు మోగించడంతో వెంటనే అక్కడికి వచ్చిన చిరుతలు ఏవైతే ఉన్నాయో అక్కడి నుంచి అదిరిపోయి బెదిరిపోయి మళ్ళీ వెంటనే అడవులకు పరుగులు తీసింది. అరవింద్ ఆసుపత్రి వద్ద యువకులు కంటపడింది ఇక మరొక చిరుత. రెండు వేర్వేరు సంఘటనలు ఇవి. అయితే రెండు వేర్వేరు ప్రాంతాల్లో మరొక చిరుత కూడా సేమ్ తిరుమల తిరుపతి ప్రెమిసెస్లో మరొక చిరుత కూడా కనపడటం తీవ్ర భయాందోళనలకి నెలకొల్పుతోంది చుట్టుపక్కల వాళ్ళందరినీ కూడా. అయితే అక్కడ యువత ఎవరైతే ఉన్నారో వాళ్ళు కాస్తంత సీక్రెట్గా మొబైల్లో చిత్రీకరించారు కొంతమంది యువకులు చుట్టుపక్కల వాళ్ళు. అయితే అక్కడ ఉన్నటువంటి వాహనాల సౌండ్కి అడవిలోకి తిరిగి వెళ్ళిపోయింది చిరుత. అయితే ఈ విధంగా ఒకే రోజు రెండు చోట్ల చిరుతలు కనిపించడంతో స్థానికులు అలాగే తిరుమల తిరుపతికి వచ్చినటువంటి భక్తులందరూ కూడా తీవ్ర భయాందోళనలకు నెలకొనే పరిస్థితి అయితే ఉంది. ఇదిగో ఇక్కడ విజువల్స్లో కొన్ని అయితే మనం చూస్తున్నాము. యాక్చువల్గా ఇక్కడ చిరుతలు కొంత ఒకవేళ అక్కడ నిర్మానుష్యంగా ఉన్న ప్రదేశం అయితే జనరల్గా ఇవి కంటపడుతూ ఉంటాయి. బట్ అక్కడ కొంతమంది జనాలు అక్కడ ఉన్నటువంటి వాహనాల సౌండ్కి అయితే ఈ చిరుతలు బెదిరి మళ్ళీ అడవిలోకి తిరిగి వెళ్ళిపోయినట్టుగా తెలుస్తుంది. మొత్తానికైతే ఈ చిరుతపులుల సైటింగ్స్ అనేవి ఈ మధ్య తిరుమల తిరుపతి ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా ముఖ్యంగా అక్కడికి వెళ్ళే భక్తులని తీవ్ర భయభ్రాంతులకి అలాగే ఆందోళనలకు కూడా గురి చేస్తుంది. ఇటీవల కాలంలో అంటే ఒక సంవత్సరం క్రితం అనుకుంటాను. సో బేసిక్గా ఒక చిరుతల దాడికి ఒక పిల్లాడి ప్రాణాలు పోయిన సంగతి కూడా మనందరికీ కూడా తెలిసిందే. సో ఈ రకమైనటువంటి నేపథ్యంలో ఇవన్నీ కూడా అధికారులు తగు జాగ్రత్తలు తీసుకుంటే మంచిదని చెప్పి భక్తులు కూడా సూచించే పరిస్థితి అయితే ఉంది. దానికి సంబంధించిన విజువల్స్ మనం ఇక్కడ చూస్తున్నాం. రైట్, ఇక ఇదే విషయానికి సంబంధించి మా ప్రతినిధి సురేష్ మరింత సమాచారం అందిస్తారు. సురేష్, బేసిక్గా చెప్పండి, ఇటీవల చిరుతల సంచారం అయితే యాక్చువల్గా తిరుపతి తిరుమల ఈ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో బాగా ఎక్కువైపోతుంది. సో భక్తులు తీవ్ర భయాందోళనలకి గురయ్యే పరిస్థితి అయితే ఉంది. సో దీనిపై అప్డేట్ ఏంటి? ఏదైతే నిన్న తిరుపతి అదేవిధంగా తిరుమలలో రెండు చిరుతలు వేరు ప్రాంతాల్లో కనిపించడం, మరొకసారి ఆ బోర్లు కూడా ఇటీవల కాలంలో వేదిక యూనివర్సిటీ ఎస్వి యూనివర్సిటీ పరిసరాల్లో కూడా బోర్లు ఏర్పాటు చేయడం, అందులో ఒక చిరుత బోర్ను చిక్కడం, ఆ చిరుతను కూడా దూర ప్రాంత అటవీ ప్రాంతంలో కూడా వదిలేసినటువంటి పరిస్థితి. అయితే ఇటీవల కాలంలో మాత్రం ఈ యొక్క చిరుత సంచారం అన్నది మాత్రం బాగా ఎక్కువైందని చెప్పాలి. అయితే ఫారెస్ట్ అధికారులు మాత్రం మరింత బోర్లు ఏర్పాటు చేసి వాటిని బంధించేలాగా ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. ఇక అలిపిరి ఏదైతే ఈ యొక్క జూ పార్క్ రోడ్డు మార్గంలో తరచూ ఇటువంటి చిరుతల సంచారం అన్నది మాత్రం ప్రజల కంట పడుతూనే ఉంది. ప్రజలు భయాందోళనకు లోనవుతున్నటువంటి పరిస్థితి. జరగని నేను తిరుమల కనపడినటువంటి చిరుత కూడా ఇటీవల కాలంలో నరక మార్గంలో కాకుండా నిన్న ఏదైతే జనసంచారం ఉన్నటువంటి ప్రాంతం అన్నమయ్య భవనం, ఆ ప్రాంతంలో చిరుత కనపడడం అన్నది మాత్రం మరోసారి భక్తులంతా కూడా భయాందోళనకు లోనైనటువంటి పరిస్థితి. అవును సురేష్, ఎందుకంటే గతంలో కూడా ఒక చిన్నపిల్లవాడి ప్రాణాలు పోయిన ఘటన కూడా జరిగింది సుమారు 2 ఏళ్ల క్రితం. యాక్చువల్గా మరి ఈ నేపథ్యంలో ఇట్లా మృగాలు సంచరిస్తున్నటువంటి ఈ నేపథ్యంలో మరి అధికారులు ఏమన్నా అప్పటి నుంచి కూడా ఏమన్నా అలర్ట్ అయ్యారా? అయినప్పటికీ కూడా ఎందుకు ఇలా జరుగుతున్నాయి? తరచూ అన్నది ఇది జరుగుతూనే ఉంది. ఎప్పటి నుంచో కంచె ఏర్పాటు చేయాలని, అది ఏదైతే కొన్ని అనిమల్ దీనికి చట్టాల కిందకి వస్తాయి కాబట్టి అది వెంటనే అవలంబించే పరిస్థితులు లేదు. కాబట్టి అయితే ప్రత్యామ్నాయంగా ఈ యొక్క స్మార్ట్ స్టిక్కులు తీసుకురావడం జరిగింది ఇటీవల. ఆ యొక్క స్టిక్కుల ద్వారా అది అలారం మోగేటువంటి పరిస్థితి ఉంటుంది. నాలుగు మార్గం ఉండేటువంటి భక్తులకంతా కూడా ఇబ్బంది లేకుండా ఏదైతే సాయంత్రం 4:30 అటు అయిందంటే చిన్నపిల్లలు ఇవన్నీ కూడా తిరుమల క్షేత్రానికి నడక మార్గం ఉన్నా కూడా అలా చేసేటువంటి పరిస్థితి లేదు. ఎందుకంటే గతంలో జరిగినటువంటి ఇన్సిడెంట్ పరంగా ఇటువంటి నిర్ణయాలన్నీ కూడా టీటీడీ తీసుకోవడం జరిగింది. అయితే పూర్తి స్థాయిలో మాత్రం గతంతో పోలిస్తే ఇటీవల ఈ యొక్క చేతుల నుంచి భక్తులు కావచ్చు, ఇటు సామాన్య ప్రజలకు కావచ్చు రక్షణ కల్పించేలాగా ఈ యొక్క విధానాన్ని తీసుకురావడం జరిగింది. టీటీడీ స్మార్ట్ స్టిక్కులు కూడా తీసుకురావడం జరిగింది. అయితే చిరుతల సంచారం అన్నది మాత్రం తరచూ కనబడుతున్నప్పటికీ, అందుకే సాధారణంగా నడక మార్గం గుండా వెళ్ళేటువంటి భక్తులు కూడా గుంపులుగా నడక మార్గం గుండా కూడా తిరుమల క్షేత్రానికి ఆలోచిస్తున్నటువంటి పరిస్థితి. అయితే పూర్తి స్థాయిలో నివారించేందుకు అయితే అటవీ శాఖ అధికారులు అనేక ఏదైతే ట్రాప్ కెమెరాలు ఏర్పాటు చేయడం, ఈ నూతనంగా కూడా నూతన టెక్నాలజీతో కూడుకున్నటువంటి ఒక సోలార్ ట్రాప్ కెమెరాలు కూడా ఇటీవల కాలంలో కూడా అమర్చినటువంటి పరిస్థితి. అయితే పూర్తిగా రానున్నటువంటి రోజుల్లో వీటిని గుర్తించి ఆ యొక్క జన సంచారాన్ని అరెస్ట్ చేసే విధంగా అయితే
మొత్తం టెక్నాలజీతో కూడా టీటీడీ అడుగులేస్తుందని చెప్పాలి. పూర్తి స్థాయిలో ఇది అవలంబిస్తే మాత్రం చిరుతల సంచారాన్ని నుంచి కూడా అటు భక్తుల్ని ఇటు ప్రజలు కూడా సంరక్షించుకునేందుకు ఎంతో వీలుగా ఉంటుందనేసి కూడా టీటీడీ కొత్త అడుగులు వేస్తుంది. రైట్ సురేష్, థ్యాంక్ యూ. మొత్తానికి తిరుమల తిరుపతి ప్రెమిసెస్ లో కూడా చిరుతల హల్చల్ అనేది తీవ్ర భయాందోళనలకి గురి చేస్తుంది చుట్టుపక్కల భక్తులకి. ముఖ్యంగా మంగళవారం రోజు ఒకే రోజు వేర్వేరు ప్రాంతాల్లో చిరుతల సంచారం చూసి హడలిపోయారు స్థానికులు. అటు స్థానికులు కానివ్వండి, ఇటు భక్తులు కానివ్వండి. మంగళవారం చుట్టుపక్కల ప్రాంతాల్లో ఇనుప కంచెను దాటుకుని మరీ వచ్చిందట చిరుతలు. సో అన్నమయ్య భవన్ సమీపంలోకి రావడంతో అక్కడ ఎక్కువగా భక్తులు ఉండే నేపథ్యం ఉంది. సో అక్కడ భక్తులందరూ కూడా చూసి ఒకంత భయభ్రాంతులకు గురయ్యారు, ఒకంత ఆందోళనకు గురయ్యారు. వెంటనే భక్తులు తేరుకుని సమాచారం ఇవ్వడంతో అటవీ శాఖ అధికారులు అక్కడికి వచ్చి తగు జాగ్రత్త చర్యలు చేపట్టారని తెలుస్తోంది. కేజీకి అర కేజీ శారీస్ ఫ్రీనా? ఏం కొన్నావురా? అమ్మకి 10, అత్తమ్మకి 6, అమ్మమ్మకి 4 కేజీలు చీరలు మామా. అబ్బో, ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. చుడిదారు, మెన్స్ వేర్, కిడ్స్ వేర్ 1+1, 2+1 మస్తు ఆఫర్లు ఉన్నాయి. మరి ఇంకా మాంగళ్య ఆషాఢం కేజీ సేల్ అంటే తెలుసు కదా. మాంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ యాప్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతుల్లోకి. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. బ్రేకింగ్ న్యూస్. తిరుమల తిరుపతిలో చిరుతలు హల్చల్ చేస్తున్నాయి. ఒకే రోజు 2 వేర్వేరు ప్రాంతాల్లో చిరుతల సంచారం అక్కడ ఉన్న భక్తులను స్థానికులను కూడా తీవ్ర కలకలానికి అలాగే తీవ్ర భయాందోళనలకి గురి చేస్తున్నది. మంగళవారం ప్రాంతంలో ఇనుప కంచెను దాటుకొని వచ్చాయి చిరుతలు. అన్నమయ్య భవన్ సమీపంలోకి ఈ చిరుతలు దూసుకురావడంతో అక్కడ చుట్టుపక్కల భక్తులందరూ కూడా తీవ్ర భయాందోళనలకు భయభ్రాంతులకు గురైనట్లుగా తెలుస్తోంది. భక్తుల సమాచారంతో భవన్కు చేరుకున్న అటవీ శాఖ అధికారులు అక్కడ తగు జాగ్రత్త చర్యలు చేపడతామని భక్తులందరికీ హామీ ఇవ్వడంతో కొద్దిగా ఊపిరి పీల్చుకునే పరిస్థితులు అయితే అక్కడున్నాయి. వెంటనే సైరన్లు మోగించడంతో వెంటనే అక్కడికి వచ్చిన చిరుతలు ఏవైతే ఉన్నాయో అక్కడి నుంచి అదిరిపోయి బెదిరిపోయి మళ్ళీ వెంటనే అడవులకు పరుగులు తీసింది. అరవింద్ ఆసుపత్రి వద్ద యువకుల కంటపడింది ఇక మరొక చిరత. 2 వేర్వేరు సంఘటనలు ఇవి. అయితే 2 వేర్వేరు ప్రాంతాల్లో మరొక చిరుత కూడా సేమ్ తిరుమల తిరుపతి ప్రెమిసెస్లో మరొక చిరుత కూడా కనపడటం తీవ్ర భయాందోళనలకి నెలకొల్పుతోంది చుట్టుపక్కల వాళ్ళందరినీ కూడా. అయితే అక్కడ యువత ఎవరైతే ఉన్నారో వాళ్ళు కాస్తంత సీక్రెట్గా మొబైల్లో చిత్రీకరించారు కొంతమంది యువకులు చుట్టుపక్కల వాళ్ళు. అయితే అక్కడ ఉన్నటువంటి వాహనాల సౌండ్కి అడవిలోకి తిరిగి వెళ్ళిపోయింది చిరుత. అయితే ఈ విధంగా ఒకే రోజు 2 చోట్ల చిరుతలు కనిపించడంతో స్థానికులు అలాగే తిరుమల తిరుపతికి వచ్చినటువంటి భక్తులందరూ కూడా తీవ్ర భయాందోళనలకు నెలకొనే పరిస్థితి అయితే ఉంది. ఇదిగో ఇక్కడ విజువల్స్లో కొన్ని అయితే మనం చూస్తున్నాము. యాక్చువల్గా ఇక్కడ చిరుతలు కొంత ఒకవేళ అక్కడ నిర్మానుష్యంగా ఉన్న ప్రదేశం అయితే జనరల్గా ఇవి కంటపడుతూ ఉంటాయి. బట్ అక్కడ కొంతమంది జనాలు అక్కడ ఉన్నటువంటి వాహనాల సౌండ్కి అయితే ఈ చిరుతలు బెదిరి మళ్ళీ అడవిలోకి తిరిగి వెళ్ళిపోయినట్టుగా తెలుస్తుంది. మొత్తానికైతే ఈ చిరుతపుల్ల సైటింగ్స్ అనేవి ఈ మధ్య తిరుమల తిరుపతి ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా ముఖ్యంగా అక్కడికి వెళ్ళే భక్తులని తీవ్ర భయభ్రాంతులకి అలాగే ఆందోళనకు కూడా గురి చేస్తుంది. ఇటీవల కాలంలో అంటే 1 సంవత్సరం క్రితం అనుకుంటాను. సో బేసిక్గా ఒక చిరుతల దాడికి ఒక పిల్లాడి ప్రాణాలు పోయిన సంగతి కూడా మనం